ఈ బుధవారం రోజున వాడపల్లి స్వామివారి దివ్యక్షేత్రంలో అయితే మాకొక మంచి అనుభూతి అయితే ఎదురైంది. నేనెప్పుడూ వీడియోస్‌లో చూడటం తప్పితే నేను పర్సనల్‌గా ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఈరోజు అది కూడా జరిగిందనమాట. ప్రతి బుధవారం మేము వాడపల్లి వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తున్నాము. ఈరోజు ఒకవైపు అయితే స్వామివారికి ఆలయంలో హుండీ లెక్కింపు ఎంతో పవిత్రంగా జరుగుతుంది. మరొక వైపు చినుకులు పడుతున్నా సరే భక్తులు ఏమాత్రం కూడా వెనకాడకుండా వర్షంలోనే తడుస్తూనే భక్తి శ్రద్ధలతో అయితే ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. స్వామివారి పైన ఉన్న భక్తి శ్రద్ధలు అలాంటివి, ఆ నమ్మకం కూడా అటువంటిదండి. ఈ వెనక వైపున అయితే స్వామివారి గుడిలోనే మనకి శ్రావణ మాసానికి పువ్వులు అలానే పళ్ళు కూడా పెట్టారు. ఇదివరకు ఈ గోపురం అయితే కనిపించేది కాదండి. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ ఏవో మరమ్మతులు చేస్తున్నారు. అందువలన గోపురం కూడా మనం అక్కడ చూడవచ్చు. అందుకని చెప్పని తీశాను. ఇక్కడేమో ఇంకోవైపు మగవాళ్ళేమో పాపం ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. ఇదేమో లోపల వైపు ఎప్పుడు కూడా హుండీ లెక్కింపు ఈ లోపలే చేసేవాళ్ళు. ఇది మొత్తం జనాలతో కిటకిటలాడుతూ ఉండేది. వర్షం పట్టడం వల్ల ఓ పక్కన ఉండి పాపం వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా భక్తితోనే వాళ్ళు హుండీ లెక్కింపుకి అయితే చేస్తున్నారనమాట. ఇక్కడేమో పవిత్రోత్సవాలు అనేవి జరుగుతున్నాయండి. 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ మనకి స్వామివారి దగ్గర ఉన్న భక్తి, ఆ గోవింద నామస్మరణలతో మనకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపుల్లోని ఇక్కడైతే ఈ బొబ్బట్ల షాప్ ఉంది. అక్కడైతే అది కొనుక్కున్నాము. 10 రూపీస్ అంట, చాలా బాగుంది కూడా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇలా జరిగిందండి మా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.